హాయ్! మీ చర్మం సహజంగా మెరిసిపోవాలా? మొటిమలు, మచ్చలు తగ్గించి పొడి చర్మాన్ని మృదువుగా మార్చుకోవాలా? అయితే ఈ బీట్రూట్ సబ్బు మీకోసం. ఇప్పుడు ఈ సబ్బు ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా? పూర్తి వీడియో చూడండి. మొదటిసారిగా నా ఛానల్‌ని గనక మీరు చూస్తున్నట్టయితే లేదా ఈ వీడియో అనేది చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ బీ ఛానల్. నేను మీ తేజస్వి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో రోజు థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను బీట్రూట్ సోప్ గురించి చెప్పబోతున్నాను. ఎలాగో రాబోయేది సమ్మర్స్. మనం ఈ టైంలో చాలా ట్యాన్ అవుతుంటాం. ఎంత సన్ స్క్రీన్ మనం అప్లికేషన్, రీఅప్లికేషన్ చేసినా సరే మనం డైలీ బేస్డ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్ చేయాలి అంటే కష్టం. బీట్రూట్ అనేది స్కిన్ ఎక్స్ఫోలియేషన్కి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మనకి ఇన్స్టెంట్ గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ స్కిన్ అనేది వస్తుంది. మీరు జెనెటికల్గా ఏ కలర్ ఉన్నా సరే, అది డార్క్ అయినా, డస్కీ అయినా, ఫెయిర్ స్కిన్ అయినా మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. కలర్ కాంప్లెక్షన్స్తో పని లేదు. బీ కాన్ఫిడెంట్ హూ ఎవర్ వాట్ ఎవర్ యు ఆర్. మన జెనెటికల్గా మనం ఏషియన్స్ అందరము కొంచెం కలర్ తక్కువగానే ఉంటాం. ఎవరి స్కిన్ టోన్ వాళ్ళకి నచ్చుతుంది. సో మీరు కూడా మీ స్కిన్ని గ్లోయింగ్గా చేసుకోండి. వైట్నింగ్ కోసం కాదు, హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం నేను ఈ సోప్ని తయారు చేశాను. నాకైతే చాలా బాగా పనిచేసింది. లాస్ట్ వీక్ నేను చాలా తిరగాల్సి వచ్చింది. 2 వీక్స్ బ్యాక్ 5 టైమ్స్ నేను ఎండలోనే తిరగాల్సి వస్తుంది. 3 అవర్స్కి ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేసినా సరే మనకి బాడీకి మనం మర్చిపోతూ ఉంటాం. నాకు బాడీ కానీ, చేతుల దగ్గర, పాదాల దగ్గర అండ్ నెక్ పైన బాగా ట్యాన్ అయింది. స్కిన్ నుంచి నార్మల్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్గా డ్రై స్కిన్ వాళ్ళకి ఈ బీట్రూట్ సోప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. బీట్రూట్ అనేది న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. సో ఇన్స్టెంట్ గ్లోయింగ్ని ఇస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు చాలా చాలా ముఖ్యమండి. నేను ఇంకా ఎన్నో టిప్స్ చెప్పబోతున్నాను. చాలామంది నన్ను అడిగారు ఏవైనా హోమ్ రెమెడీస్ చెప్పచ్చు కదా అనేసి. ఇది బ్యూటిఫుల్ రెమెడీ అండి. బీట్రూట్ జ్యూస్ కూడా చాలా మంచిదండి. ఇన్సైడ్ అవుట్ ఏదైనా గ్లోయింగ్ అనేది ఇన్సైడ్ అవుట్ ఉంటుంది. కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. మనం రోజు ఒక బీట్రూట్ తిన్నా సరిపోతుంది. బీట్రూట్ జ్యూస్ ఇంకా మంచిది అండి. సో చెక్ ఇన్ టు ద వీడియో. మీకు ఎలా ఉందో చెప్పండి. డూ వాచ్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్. బీట్రూట్ సోప్ ఎక్కువ టైం ఏం తీసుకోదండి. జస్ట్ మనం ఒక బీట్రూట్ తీసుకున్నాను. నేను ఇక్కడ మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకొని దాన్ని పీల్ చేస్తున్నానండి. దాని తోలుని తీసేసి నేను ముక్కలకి కట్ చేసుకుంటాను. మీకు కావాలంటే తురుముకోవచ్చు. నేనైతే తురుముకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను నాకు ఈజీగా ఉండడానికి. బీట్రూట్ అనేది చాలా మంచిదండి. ఇది డీటాక్సిఫైయింగ్ డ్రింక్‌గా కూడా వాడతారు. బీట్రూట్ జ్యూస్, లెమన్ జ్యూస్ డీటాక్సిఫైయింగ్‌కి చాలా మంచి షాట్ అండి. అది ఇన్‌సైడ్ నుంచి ఔట్‌సైడ్‌కి గ్లో తీసుకొనొస్తుంది. ఈ బీట్రూట్ అనేది టాక్సిన్స్‌ని రిమూవ్ చేస్తుంది. అలాగే బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. బీట్రూట్ అనేది విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్‌తో ఒక ప్యాక్ లాగా మనకి ఉంటుందండి. అందుకే రేడియంట్ స్కిన్‌ని మనకి త్వరగా ఇచ్చేస్తుంది. చాలా గ్లోయి ఫినిష్ ఇస్తుంది. బీట్రూట్ అనేది న్యాచురల్ కొల్లాజెన్ అండి. మనకి ముడతలు రాకుండా ఉండడానికి, అలాగే చర్మం సాగకుండా ఉండడానికి మనకి కొల్లాజెన్ అనేది చాలా అవసరం ఉంటుంది గ్లోయింగ్ స్కిన్ కోసం. సో కొల్లాజెన్ కూడా అండి. అలాగే యాంటీ ఏజింగ్‌కి కూడా చాలా బాగా పనికొస్తుంది. నేను ఇలా మిక్సీ జార్‌లో ఈ బీట్రూట్ ముక్కల్ని వేసుకొని నేను గ్రైండ్ చేస్తాను. ఇది జ్యూస్ అయ్యాక నేను ఇందులోనే అలోవెరా జెల్‌ని వేస్తున్నాను. ఇక్కడ నేను న్యాచురల్ అలోవెరా జెల్‌ని వాడుతున్నాను. మీకు అవైలబుల్ లేకపోతే నార్మల్‌గా మీరు షాప్‌లో దొరికే అలోవెరా జెల్‌ని యూజ్ చేయొచ్చు. నాకు అవైలబుల్‌గా ఉంది కాబట్టి నేనైతే వేస్తున్నాను. అలోవెరా మొటిమల్ని అలాగే మచ్చల్ని కంట్రోల్ చేస్తుంది. చాలా సూదింగ్‌గా కూడా ఉంటుంది. న్యాచురల్ మాయిశ్చరైజర్‌గా కూడా అలోవెరా జెల్‌ని వాడుతూ ఉంటాం. మనలో చాలామంది అలోవెరా ఆకు దొరికిందంటే ఆ జెల్‌ని తీసుకొని మొహానికి మొత్తం పట్టిస్తూ ఉంటారు. నా చర్మం చాలా ఫ్రెష్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉంది అని అంటారు. ఇదే అండి కారణం. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అన్ని చర్మాల వాళ్ళు వాడొచ్చండి.
నేను అలోవెరా జెల్‌ని మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వడకట్టడానికి ఒక జల్లెడని వాడుతున్నాను. మీరు కావాలంటే ఒక గుడ్డని గానీ, ఒక గాజు గ్లాస్‌ని గానీ తీసుకొని మీరు దానిలో ఉన్న రసాన్ని బయటికి తీయొచ్చండి. నేను ఇప్పుడు ఒక 2 సోపులు చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూసారా? ఆ పిప్పిని మాత్రం పడేయకండి. దాన్ని మీరు తేనె గానీ, చక్కెర గానీ వేసుకొని స్క్రబ్‌లాగా వాడొచ్చు. కాకపోతే ఆ రోజు మాత్రమే వాడండి. నెక్స్ట్ డేకి అది పాడైపోతుందనమాట. స్క్రబ్‌లాగా, ఫేస్ ప్యాక్‌లాగా లేకపోతే లిప్ బామ్ కానీ, లిప్ స్క్రబ్‌లాగా గానీ వాడొచ్చండి. బీట్రూట్, అలోవెరా జ్యూస్‌లో నేను విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఒక 2 యాడ్ చేస్తున్నానండి. ఇది మాయిశ్చరైజింగ్‌గా యూజ్ అవుతుంది. అలాగే రింకిల్స్, ఫైన్ లైన్స్‌కి, డార్క్ స్పాట్స్‌కి లైటెన్ చేయడానికి యూజ్ అవుతుంది. సన్ డ్యామేజ్ నుంచి, ఇరిటేషన్ నుంచి, గ్లోయీ స్కిన్ కోసము యూజ్ చేస్తాము. నేను ఎసెన్షియల్ ఆయిల్ లావెండర్ ఫ్లేవర్ వాడుతున్నానండి. నాకు స్మెల్ కోసం వాడుతున్నాను. మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా వాడొచ్చు. రోజ్ కానీ, జాస్మిన్ కానీ, లావెండర్ గానీ ఏదైనా మీరు వాడొచ్చు. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను బాగా కలుపుతున్నానండి. ఇప్పుడు తీసుకున్న ఆయిల్స్ బాగా మిక్స్ కావాలని ఇక్కడ నేను గ్లిజరిన్ సోప్ పియర్స్ తీసుకున్నాను. లేకపోతే గ్లిజరిన్ బేస్డ్ ఏదైనా సోప్ కానీ, సోప్ బేస్ కానీ మీరు వాడొచ్చు. నేనైతే ఇక్కడ పియర్ సోప్‌ని తీసుకున్నాను. ఇది 125 గ్రామ్స్ తీసుకున్నానండి. నాకు దీంతో 2 సోపుల వరకు వచ్చాయి. దీన్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సోప్ బేస్ ఎక్కువ తీసుకుంటే మనకి సోప్ అనేది చాలా గట్టిగా వస్తుందండి. తక్కువ ఉండే కొద్దీ అది సాఫ్టెన్ అయిపోతుంది. క్యూబ్స్ లాగా చేశాను. అన్నీ ఈక్వల్ పార్ట్స్ లాగా చేశాను. దీనివల్ల త్వరగా కరిగిపోతుంది అన్నమాట. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మనం హీట్ చేసుకోవాలి. బీట్రూట్ జ్యూసు 2 స్పూన్స్ వరకు సరిపోతుంది అండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో హీట్ చేస్తున్నాను. ఆల్రెడీ వాటర్‌ని హీట్ చేసి కింద స్టాండ్ పెట్టాను. దానివల్ల ఈ సోప్ అనేది మెల్ట్ అయిపోతుంది. చూసారా? ఎంత త్వరగా మెల్ట్ అయిపోయిందో. ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదు మెల్ట్ అవ్వడానికి. ఎంత బాగా హీట్ అవుతాయో వాటర్ అంత త్వరగా మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఇదైతే ఎక్కువ సేపు ఉంచకూడదండి. ఇది మెల్ట్ అయ్యాక ఇలా వాటరీ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే మనం బీట్రూట్ జ్యూస్ అనేది వేయాలండి. బాగా కలపాలండి. బాగా మిక్స్ అవ్వాలి. సోపు, బీట్రూట్ జ్యూస్ అనేది మనం వేసిన ఎసెన్షియల్ ఆయిల్స్, అలోవెరా జెల్ అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇది ఎక్కువ సేపు మంట మీద ఉండకూడదండి. అందుకే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఒక సిలికాన్ ట్రే ఉంటే అందులో తీసుకోవచ్చు. ఇది అమెజాన్‌లో అవైలబుల్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే స్టీల్ బౌల్ గానీ, లేకపోతే ప్లాస్టిక్ బౌల్ గానీ తీసుకోవచ్చండి. కాకపోతే స్టీల్ బౌల్ గానీ, ప్లాస్టిక్ బౌల్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ కానీ, ఏదైనా ఆయిల్ గానీ గ్రీస్ చేసి ఈ సోప్ మిక్స్ అనేది వెయ్యాలండి. సో, నేనిప్పుడు సిలికాన్ బౌల్‌లో డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. ఇది చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. అందుకే వేడి వేడిగా ఉన్నప్పుడే మనం వెయ్యాలండి. నాకైతే ఇది 2 సోపుల కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇది 1 అవర్ పాటు పక్కకు పెట్టండి. రెఫ్రిజిరేటర్‌లో 1 అవర్ సరిపోతుంది పెడితే. లేదా రూమ్ టెంపరేచర్‌లో 3-4 అవర్స్ పెడితే సరిపోతుందండి. మీకు అక్కడ ఎయిర్ బబుల్స్ వద్దనుకుంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని బబుల్స్‌ని వైప్ చేస్తే సరిపోతుందండి. కాస్త అద్దేస్తున్నాను. దానివల్ల ఈ బబుల్స్ అనేవి పోతుంది. లేకపోతే సిలికాన్ బాల్‌ని ట్యాప్ చేస్తే సరిపోతుందండి. ఈ పల్ప్‌ని పడేయకండి. మనం స్క్రబ్‌లాగా వాడుకోవచ్చు. పౌడర్ షుగర్ గానీ, హనీ గానీ వేసి వాడొచ్చండి. 1 అవర్ నేను నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. డీప్ ఫ్రిడ్జ్‌లో కాదు. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత చూసారు గదా! సోప్ ఎంత బాగా వచ్చాయో. లేదా మీరు రూమ్ టెంపరేచర్‌లో కూడా ఒక 2 అవర్స్ వదిలేసినా కూడా వచ్చేస్తాయండి. అండ్ ఈ సోప్స్ మీరు ఇన్‌స్టెంట్‌గా కూడా వాడొచ్చు. నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్ మీద లాదరింగ్ వస్తుందా లేదా, నురగ వస్తుందా లేదా అన్న డౌట్ చాలా మందికుంది. చూసారు కదా! నురగ వస్తోంది. ఇన్‌స్టంట్ బ్రైట్నింగ్ ఇస్తుందా లేదా అని ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు నా హ్యాండ్ మీద ట్రై చేస్తున్నాను చూడండి. నా 2 హ్యాండ్స్ మీద చూపిస్తున్నాను. ఒక హ్యాండ్‌కి సోప్ పెడుతున్నాను. ఇంకొక హ్యాండ్‌కి సోప్ పెట్టడం లేదు. ఇప్పుడు వాష్ చేశాక మీరే తేడా గమనించండి. ఫస్ట్ వాష్‌కే ఎలా ఉందో చూడండి. నా లెఫ్ట్ హ్యాండ్ మీద సోప్ పెట్టాను. రైట్ హ్యాండ్ మీద పెట్టలేదు. మీరే తేడా గమనించండి. లైటింగ్ అంటారేమో అని అటు ఇటు కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ సోప్‌ని నేను ఫేస్ మీద పెడతాను చూడండి.
నాకైతే ఈ మధ్య ఎండలో బాగా తిరిగి బాగా ట్యాన్ అయిపోతాను. నాకైతే ఎండ అస్సలు పడదనమాట. అందులో నేను ఎక్స్‌ఫోలియేషన్ గూడా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను కాబట్టి, సన్ స్క్రీన్ లేనిదే బయటికి వెళ్ళకూడదు. రెగ్యులర్‌గా నేను సన్ స్క్రీన్ అనేది పెడుతూ ఉండాలా. ఇన్‌స్టంట్ గ్లో చూడండి. నాకైతే ఈ బీట్రూట్ సోప్ తెగ నచ్చేసిందండి. చాలా బాగా ఉంది. మీకు కావాలంటే బిఫోర్, ఆఫ్టర్ పిక్స్ పెడతాను చూడండి. రిజల్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నేను 1 వీక్ పాటు ట్రై చేశాను. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేయండి. ఇన్‌స్టంట్ గ్లోయింగ్ అనేది వస్తుంది. కాకపోతే సన్ స్క్రీన్ అనేది తప్పకుండా వాడండి. సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి.